టీవీ 999 న్యూస్కి స్వాగతం. గద్దర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఇతరం సామాజిక పరివర్తన కలిగిన గొప్ప శక్తి అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. శనివారం ఆయన మొదటిసారి ఎమ్మెల్సీగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన అనంతరం అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో మహాబోధి విద్యాలయంలో గల గద్దర్ సమాధి వద్దకు వచ్చి పూలమాల వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ అయిపోగానే దాంట్లోనే ఎన్ని కొన్ని రోజులు ఈ ఉద్యోగం వచ్చింది. గ్రాడ్యుయేషన్ చిన్న పాప పంజాబ్ లో ఉంది, అది కూడా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. పెద్ద ఆమెది గ్రాడ్యుయేషన్ డిసెంబర్లో అయిపోయింది. కానీ ఇప్పుడు ఉంటే రాహుల్ గాంధీతో కూడా ఎంత మంచిగా ఉండునో. రాహుల్ గాంధీ ఆ రోజు ఖమ్మం మీటింగ్ తర్వాత నుంచి చాలా మంచిగా ఉంటాయి. ఖమ్మం మీటింగ్లో ముందు పెట్టుకుంటూ రాహుల్ గాంధీ రెండు గొంతరాలు చేసేవి కూతుర్లు అమ్మ నాన్నని పట్టించుకోరు వాళ్ళు. గదలని యాడ్ చేసుకుంటారు. ఇక తర్వాత యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు చూడు 33 మేము 60 రివర్స్ కావాలి. అలాంటి వారిని ప్రజాప్రతినిధిగా చూడాలని ఎంతో ఆశతో ఉండేది ఆయన. ప్రజల కోసం పోరాడే తాను, ప్రజల కోసం పరితపించే తాను ప్రజాకోణం నుంచి ఆలోచించినప్పుడు నాయకుడు పుట్టాలి అనే ఒక ఆలోచనతో నేను ప్రజాప్రతినిధి అయి అసెంబ్లీకి పోయే రోజు తను లేడు కాబట్టి తన వ్యాధి నాకు అవసరం. ఎందుకంటే సుదీర్ఘకాలం నుంచి దాదాపు 2005-6 నుంచి ఆయనతో అతి దగ్గరగా నా చదువు తర్వాత నేను ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత ఆయన నాతో ప్రతి అడుగులో ఉన్నాడు. అంటే నాకు మంచి జరిగేటప్పుడు నాతో ఉండేవాడు, నాకు చెడు జరిగేటప్పుడు నన్ను హెచ్చరించేవాడు, నన్ను మందలించే ఒక బాధ్యతను ఆయన తీసుకున్నట్టుగా నాకు కనబడుతుంది ప్రతి అడుగులో. కాబట్టి మా ఫ్యామిలీకి ముఖ్యంగా చాలా ఆశ్చర్యం. ఇప్పుడు కనుక బతుకుంటే ఎంతో సంతోషపడేవాడు. కాబట్టి ఆయన లేని రోజు మాకు తీరని. కాబట్టి అసెంబ్లీకి అటెండ్ అయిన మొదటి రోజులోనే అసెంబ్లీ నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. సో గద్దరన్న యాదినే కాదు, గద్దరన్న ఆశయాలు కూడా చాలా దగ్గరగా తెలిసిన వ్యక్తిగా నేను ఆయన ఆశయ సాధన కొరకు నేను పోరాడుతున్నది తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గద్దర్ ఒక వ్యక్తి శక్తి అనేది కాదు, గద్దర్ ఆలోచన అనేది సామాజిక మార్పుకు ఒక కొత్త కోణం. పోరాటాల యొక్క లక్ష్యం ఏంటో, దాని యొక్క గరిమ ఏంటో తెలిసిన వ్యక్తులుగా ఆయన ఆశయ వారసులుగా ఉండడానికి నేను భవిష్యత్తులో మా రాజకీయ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని వెచ్చించే ప్రయత్నం చేస్తామని తెలియజేసి, జోహార్ గద్దరన్న. గద్దరన్నను ఈరోజు స్మరించుకోవడం అంటే మమ్మల్ని మేము మరొకసారి కడుగుతున్నట్టుగానే కనబడుతుంది. కాబట్టి ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేకపోయినా మా వంతు కృషిగా చేస్తాం, ఎంతో కొంత చేయగలం సమాజం కొరకని భావిస్తాం.